శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి ఒకవేళ స్త్రీ శాపం ఉంటే ఏ విధంగా ఉంటుంది? కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా స్త్రీ శాపం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. చాలా మంది కూడా అనేక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి అనేక మంది జ్యోతిష్యుల్ని కలిసి లేదంటే వారికి తెలిసిన విధాలుగా నానా రకాలుగా ప్రయత్నించి అన్ని రకాలుగా కూడా ఎంత ప్రయత్నించినా సక్సెస్ అవ్వకుండా అన్నిట్లో కూడా వ్యతిరేకత ఉన్నప్పుడు ఒకవేళ మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు తెలుస్తుందన్నమాట. 10 మందిలో ఒకరికో ఇద్దరికో ఉండే ఈ దోషాన్ని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతకంలో అన్ని రకాలుగా బాగానే ఉంటాయి. అయితే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు మీ జాతకం అంతా బాగానే ఉందంటారు. కానీ ఒకవేళ మనకి స్త్రీ సంబంధమైన దోషం ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయన్నమాట. అయితే వీరికి ప్రత్యేకించి కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో చూసుకుంటే స్త్రీ శాప ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకుంటే కనుక వీరికి ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు, నవమంలో గ్రహస్థితులు ఏం తెలియచేస్తున్నాయో చూసుకోవాలన్నమాట. ముందుగా మార్చిలో మీనంలోకి రానున్నాడనమాట శని భగవానుడు. ఇప్పుడు రాహుతో కూడిన శుక్రుడు ఉన్నాడు కాబట్టి మార్చి 29 తర్వాత నుంచి శుక్రుడు, శని అదే విధంగా రాహు కలయికతో ఉందన్నమాట. ఈ యొక్క స్థానంలో మీన స్థానంలో కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే శనిగ్రహ సంచారం జరుగుతుందో అనేక రకముల సమస్యలు ఎదురవుతాయి. భోగదోషము అదే విధంగా కర్మదోషము ఇబ్బంది పడే అవకాశం ఉంది. కర్మ సంబంధమైన వర్గం చాలా ఇబ్బందులు పెడతారు. శత్రు సంబంధమైన వర్గం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీరికి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు కొద్ది కఠినంగా ఉంటుంది. ఎందుకంటే శని రాహు కలయికతో ఉండటం వల్ల, శుక్ర శని కలయికతో ఉండటం వల్ల ఈ మార్పులు జరిగే అవకాశం ఉందన్నమాట. మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 4 మాసాలు కూడా శని కర్మ ప్రభావం, భోగ ప్రభావం. అంటే ఎవరో వీరిని పిలుస్తున్నట్టుగా ఎక్కడికో వీరు ఏదో విధంగా స్త్రీ మూలకంగా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. స్త్రీ సంబంధించిన విషయంలో కొద్దిగా భోగదోషం ఏర్పడుతుంది. దంపతుల మధ్య వ్యతిరేకత ఎదురవుతుంది. అన్నిట్లో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. అయితే జాతకాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఒకవేళ వీళ్ళకి ఏ స్థితిలో ఉన్నాయో చూసుకొని అన్ని విధాలుగా చూస్తే మంచిదన్నమాట. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కర్మ ప్రభావం, ముందుగా భోగదోషము ఈ 2 ప్రభావాలు వీళ్ళ మీద పడడం వల్ల అనవసరమైన స్త్రీ మూలకంగా గొడవలు అవ్వడం, అనవసరమైన బంధువర్గంలో స్త్రీ సంబంధించిన విషయాల్లోనే ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. స్త్రీ మూలకంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ యొక్క మార్చి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా భోగదోషము, కర్మదోషం 2 ప్రభావాలు వీళ్ళ మీద చూపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి. భార్య సంబంధించిన విషయంలో వర్గంలో అవ్వచ్చు, స్త్రీ వర్గం ఎవరైనా సరే, భార్య సంబంధించిన మాతృమూర్తులు అవ్వచ్చు, మాతృ సంబంధమైన వారు కానీ, పితృ సంబంధమైన వారు కానీ, స్త్రీ మూలకంగా ఎవరైనా సరే కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడతాయి. అనుకోని ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఈ కర్మ దోష నివృత్తి కొరకు భోగదోషము, కర్మదోషం 2 కూడా నివృత్తి కొరకు కర్మకారకుడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరారాధన చేయాలి. ఈశ్వరుడికి ప్రదోషకాల సమయంలో యథాశక్తిగా శివార్చన చేయడం చాలా మంచిది. శివ దర్శనం చేసుకోవడం మంచిది. అదేవిధంగా ప్రదోషకాలంలో చండీ ప్రదక్షిణం చాలా మంచిది. ఇవి చేయడం వల్ల దోష నివృత్తి కలుగుతుందన్నమాట. అదేవిధంగా వీరికి శుక్ర రాహు కలయికతో ఉండటం వల్ల రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చాలా ముఖ్యం. రాహుకాలంలో దుర్గాదేవికి దీపారాధన చేసి నిమ్మపండుతో దీపం చేస్తారనమాట. అలా చేసి దుర్గా సప్తశ్లోకి చదువుకుంటే వీరికి మంచిది. లేదంటే ఉపదేశం ఉన్న వాళ్ళు దుర్గా మూలమంత్ర జపం చేసుకోవడం మంచిది. ఏదైనా సరే జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీరికి ఒకవేళ జన్మంలో కనుక జన్మ స్థితిలో ఉన్నప్పుడు కనుక ఈ దోషం ఉంటే దీని ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాయశ్చిత్తం, జపం, తర్పణం, హోమం ఇలాంటివి మీకు తెలిసిన వారి దగ్గరే భక్తిపూర్వకంగా శ్రద్ధపూర్వకంగా చేయించుకుంటే కనుక మీ దోషం ఎటువంటి దోషమైనా నివృత్తి కలుగుతుంది. స్త్రీశాపం అనేది 4 ప్రభావాలుగా ఉంటుంది. ప్రప్రథమైన ప్రభావం చూసుకుంటే కనుక వంశశాపము, అదేవిధంగా భ్రూణహత్యా దోషము అంటారనమాట. ఈ భ్రూణహత్యా దోషం వంశశాపానికి సంబంధించింది. అదేవిధంగా అంగవైకల్యం, మనోవైకల్యంతో సంతానం కలగడం ఇవన్నీ కూడా జరగడం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మనం గమనిస్తే ఈ శాపం దేనివల్ల వస్తుంది అంటే భ్రూణహత్యా దోషము అంటారు. ఈ భ్రూణహత్యా దోషము అంటే
ఇష్టం లేని స్త్రీని గనక గర్భ నివారణ చేస్తే, మాతృమూర్తికి ఎవరికైనా సరే చాలా ఇష్టంగా ఉండి గర్భం వచ్చిన స్త్రీని ఇంట్లో వివాహమైన తర్వాత తనకి ఇష్టం లేకుండా గర్భం తీసేయాలి అనే ఆలోచన పెట్టుకొని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి బాధ పెడితే గనక తర్వాత తరం వాళ్ళకి వంశానికి దోషం వస్తుంది. తర్వాత ఎవరన్నా జన్మించినా అంగవైకల్యం కానీ మనోవైకల్యం కానీ జన్మించడం జరుగుతుందన్నమాట. ఇది ప్రథమమైన శాపము. వంశశాపము, శల్యశాపం అని కూడా చెప్తూ ఉంటారనమాట. రెండో చూసుకుంటే కర్మశాపము, అదేవిధంగా భోగదోషము, అదేవిధంగా పరమార్థిక శాపము, ఈ 4 ఉంటాయి. రెండో చూసుకుంటే గనక కర్మశాపము, నమ్మించి ఎవరినైనా సరే అక్క, చెల్లి, అదేవిధంగా పిన్ని ఇలా ఎవరైతే ఉంటారో స్త్రీ వర్గానికి సంబంధించిన వారు, మాతృవర్గానికైనా సరే ఎవరినైనా స్త్రీ సంబంధించిన వ్యక్తుల్ని నమ్మించి ధనపరంగా బాగా ఇస్తానని చెప్పి మోసం చేస్తే అది కర్మ ఫలితం. కాబట్టి ఈ కర్మ శాప ప్రభావం చేత వ్యక్తికి దంపతుల మధ్య సఖ్యత ఉండదు, ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, ప్రేమ ఆప్యాయతకి లోనవుతూ ఉంటాడు, గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న స్త్రీ పరంగా ఎంతో ప్రేమ చూపించినా వాళ్ళు వీళ్ళ మీద ప్రేమ ఉండకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, అత్తాకోడలు గొడవలు అవుతూ ఉండటం, ఆడపడుచుతో గొడవలు అవుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఇతనికి జరిగే అవకాశం ఉంటుంది. మూడో శాపం చూసుకుంటే భోగదోషం అన్నమాట. ఈ భోగదోషం అనేది ఎలా ఉంటుందంటే ఇతనికి పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఏదో చేసేయాలి అనే తపనతో బయట వర్గానికి ఎక్కువగా వెళ్ళి ఇంట్లో వాళ్ళని సరిగా పట్టించుకోకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, ఎక్కువగా కూడా ప్రారబ్ధ కర్మ ఎక్కువగా అనుభవించడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఇంట్లో సఖ్యత లేకపోవడం, బయట ప్రశాంతత లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నాలుగో దోషం పరమార్థిక దోషం. అంటే స్త్రీ శాపం అనే దానిలో 4 భాగాలుగా విభజించినప్పుడు ఈ 4వ భాగం ఎక్కువగా కూడా చాలా మంది జరిగే అవకాశం ఉంటుంది. పరమార్థిక శాపం అంటే వివాహం కాని స్త్రీని ధనపరంగా నమ్మించి, లేదంటే ద్రవ్యపరంగా నమ్మించి, సమయపరంగా నమ్మించి, అన్ని విధాలుగా కూడా ఇతని వ్యామోహంతో, ఇతని ఆకర్షణతో పరస్త్రీని అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకొని మోసం చేసే స్వభావం కనుక ఉంటే అప్పుడు వచ్చే దోషం పరమార్థిక శాపము. అంటే ఆర్థికం అంటే అర్థము, ఆర్థికము అంటే ధనపరంగా అవ్వచ్చు, అర్థపరంగా అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా వాడుకొని ఉపయోగించుకొని వదిలేసినప్పుడు వచ్చే దోషం అన్నమాట. ఈ దోషానికి కనుక ఖచ్చితంగా అనుభవించక తప్పదు. జాబు చేతి వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ప్రమోషన్ చేతి వరకు వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ధనము, వ్యాపారం, ఉద్యోగం అన్ని రకాలుగా కూడా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఈ 4 శాపాలు ఎవరికి ఉన్నాయో చూసుకొని గ్రహించి దాని ద్వారా వీరు గనక ప్రాయశ్చిత్తం చేసుకుంటే అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితం ఉంటుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.